హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం మహాభారతంలో ఎంతో నెగిటివ్గా విలన్గా ఉండే దుర్యోధనుడికి ఉన్న టెంపుల్ గురించి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. దుర్యోధనుడు అంటే చాలామందికి ఎక్కువగా గుర్తుకొచ్చేది తన అన్నదమ్ములైన పాండవుల మీద ఆయనకున్న కోపం, కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముఖ్య కారకుడు అని, తన మరదలైన ద్రౌపదిని అవమానించిన వాడని విలన్గానే తెలుసు. అలాంటి దుర్యోధనుడికి గుడి ఎందుకు ఉంది, ఎక్కడ ఉంది, ఈ టెంపుల్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాండవులు కౌరవులు మధ్య జరిగిన పాచికలాటలో పాండవులు ఓడిపోయినప్పుడు వాళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండాలని, అంతేకాకుండా వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎవరైనా గుర్తుపట్టినా వాళ్ళు దొరికినా సరే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని చెప్పి షరతు విధిస్తాడు. అలా పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు వాళ్ళని వెతుకుతూ చాలా ప్రాంతాలు తిరుగుతారు. అలానే కేరళలో ఉన్న అడవి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆయనకి బాగా దాహం వేసి అక్కడ ఉన్న ఒక విలేజ్లోకి వెళ్ళి నీళ్లు కావాలని అడిగినప్పుడు ఒక లో క్యాస్ట్కి చెందిన ముసలావిడ ఆయనకి కొబ్బరి నీళ్ళు ఇస్తుంది. కులాలకి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉండే దుర్యోధనుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆమె ఇచ్చిన నీళ్లు తాగి చాలా సంతోషపడతాడు. ఆయన ఆభరణాలు చూసి ఆయన ఒక రాజు అయి ఉంటాడని ఆ ముసలావిడ గుర్తుపట్టి ఆ ఒక రాజు ఆమె దగ్గర నీళ్లు తాగినందుకు చాలా సంతోషపడిద్ది. ఆమె చేసిన సహాయానికి దుర్యోధనుడు కూడా చాలా సంతోషపడి ఆమెకి కృతజ్ఞతగా అక్కడ ఒక కొండ మీద కూర్చొని శివుణ్ణి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అంతేకాకుండా ఆ గ్రామంలో వాళ్ళకి కొంత భూమిని కూడా దానంగా ఇస్తాడు. దుర్యోధనుడు చేసిన దానికి సంతోషపడి ఆ గ్రామంలో వాళ్ళు ఆయన ఏ ప్లేస్లో అయితే శివుని ధ్యానించాడో ఆ ప్లేస్లోనే ఆయనకి ఒక గుడిని నిర్మించారు. ఈ గుడికున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో ఎలాంటి విగ్రహాలు ఉండవు. ఆయన ఏ ప్లేస్లో శివుణ్ణి ధ్యానించాడో ఆ ప్లేస్నే వీళ్ళు పూజిస్తూ ఉంటారు. ఏ ముసలామిడైతే ఆయనకి కొబ్బరి నీళ్ళు ఇస్తుందో ఆ ముసలామిడికి సంబంధించిన వంశీకులే ఇప్పటికీ ఇక్కడ పూజారిగా ఉంటున్నారు. ఈ టెంపుల్ని పురవస్తి పెరువారి మలంద టెంపుల్ అని పిలుస్తారు. ఇది కేరళలోని కోలం డిస్టిక్లో ఉంది. ఈ రోజు నేను చెప్పబోయే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈట్ రాజా జ్యూస్ బార్ గురించి. ఈ జ్యూస్ బార్లో ఏంటంత స్పెషాలిటీ అనుకుంటున్నారా? ఇది ఇండియాలోనే ఫస్ట్ జీరో వేస్ట్ అండ్ సస్టైనబిలిటీ జ్యూస్ బార్. ఈట్ రాజా ఓనర్ అయిన ఆనంద్ వాళ్ళ ఫాదర్ 2016లో చనిపోయినప్పుడు ఆయన 45 ఇయర్స్గా బెంగళూరులో రన్ చేస్తున్న జ్యూస్ షాప్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అలా చేయడం ఇష్టం లేక ఆనంద్ ఆ షాప్ని కంటిన్యూ చేద్దామని చెప్పి తన జాబ్ మానేసి కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో 2017లో ఈట్ రాజా అనే నేమ్తో రీఓపెన్ చేశారు. జ్యూస్ బార్ వల్ల ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. అందుకని తన జ్యూస్ షాప్లో ప్లాస్టిక్ని అస్సలు యూజ్ చేయకూడదని చెప్పి స్టీల్ గ్లాసెస్లో అండ్ జార్స్లో ఇవ్వడం, ప్లాస్టిక్ స్ట్రాస్ బదులు స్టీల్ స్ట్రాస్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ దీనివల్ల వాటర్ యూసేజ్ అనేది ఎక్కువ అయింది. బెంగళూరులో వాటర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంకొక కొత్త ఐడియాతో తన జ్యూస్ని సర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అదే తను ఏ జ్యూస్ అయితే సర్వ్ చేస్తున్నాడో ఆ జ్యూస్ షెల్స్లోనే జ్యూస్ని సర్వ్ చేయడం. లైక్ పైనాపిల్ జ్యూస్ని పైనాపిల్ షెల్స్లో, వాటర్ మెలాన్ జ్యూస్ని వాటర్ మెలాన్లో, కుకుంబర్ జ్యూస్ని కుకుంబర్స్లో. దీనివలన తను చాలా వరకు వేస్టేజ్ని కంట్రోల్ చేశాడు. అంతేకాకుండా తను సిట్రస్ వేస్ట్ని, రిమైనింగ్ ఫ్రూట్ వేస్ట్ని సపరేట్గా డివైడ్ చేసి సిట్రస్ ఫ్రూట్స్ని బయో ఎంజైమ్గా చేయడం స్టార్ట్ చేశాడు. రిమైనింగ్ ఫ్రూట్ వేస్ట్నేమో కౌస్కి పెడతాం స్టార్ట్ చేశాడు. జ్యూస్ని ఇలా ప్రొవైడ్ చేస్తూ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇండియాలోనే రేరెస్ట్ క్యాటిల్ బ్రీడే ఈ మినీ కౌస్. ఇవి వరల్డ్లోనే స్మాలెస్ట్ క్యాటిల్ బ్రీడ్. వీటి హైట్ 70 to 90 సెంటీమీటర్స్ మాత్రమే. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీలో చిత్తూరు డిస్టిక్లో ఉన్న పుంగనూరు విలేజ్కి చెందినవి. అందుకనే వీటిని పుంగనూరు కౌస్ అని కూడా అంటారు. 2024 సంక్రాంతి టైంలో మోడీ గారు వీటిని ఫీడ్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ చాలా వైరల్ అయినాయి. వీటి మిల్క్ నార్మల్ కౌ మిల్క్ కన్నా 2 times థిక్గా ఉంటాయి. అంతేకాకుండా వీటి న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఎక్కువ. దీన్ని మరో స్పెషాలిటీ ఏంటంటే ఈ కౌస్ ఏ క్లైమేటిక్ కండిషన్స్ అయినా అడాప్ట్ చేసుకుంటాయి. ఇవి అంత వైల్డ్గా కూడా ఉండవు, చాలా ఫ్రెండ్లీ నేచర్తో కూడా ఉంటాయి. అందుకనే మనం అపార్ట్మెంట్స్లో కూడా వీటిని పెంచడం చాలా ఈజీ. కానీ ఈ ఆవుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. అందుకనే ఇవి అంతరించిపోకుండా కొన్ని NGOs ఫార్మర్స్కి ఇలాంటి ఆవుల్ని పెంచమని అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నారు. మా వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఒక్క కమెంట్ చేయండి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.